పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు చదువుకుందాం. 7వ వచనం చదువుతూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరొక అంశానికి వస్తున్నాను ఇప్పుడు నేను. 6వ అంశం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు మనం చూస్తున్నాం. ఇందులో ఇప్పుడు మనము 6వ భాగానికి వచ్చాం. ప్రియుని రక్తము వలన విమోచనము, అపరాధములకు క్షమాపణ కలిగెను. అంతేకాదు, ఇంకొక మాట చెప్తాడు, సంపూర్ణమైన జ్ఞాన వివేచన కూడా కలిగింది. 3 కలిగాయి. సో మన అపరాధములకు క్షమాపణ, మన విమోచనకు ఆధారం ఏంటని చెప్పుకున్నాము? ప్రియుని యొక్క రక్తము అని చెప్పాం. అయితే వాట్ ఈస్ ద ఆరిజిన్, వీటి యొక్క మూలం ఏంటి? ఎందుకు ప్రియుని యొక్క రక్తం? ఎందుకు మనకి ఇవన్నీ దొరికాయి? వీటన్నిటికీ కారణం ఏమిటంటే, మూలం ఏమిటి అంటే గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప. చూడండి, 7వ అధ్యాయం వచనము, నాలుగవ వచనం కూడా చూడండి. ఆల్రెడీ మనం ఎందుకు చూసుకున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, కృపామహిమకు కీర్తి కలుగునట్లు కృప. 7వ వచనం, కృపా మహదైశ్వర్యమును బట్టి ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. మామూలు కృప కాదండి, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. కృప అనే ఒక ఐశ్వర్యము దీనంతటికి కారణము అంటాడు. కిందకు వస్తే కృపను, చివరికి వచ్చే 9వ వచనములో, కృపను మన ఎడల విస్తరింపచేసెను. తెలుగులో విస్తరింపచేసెను అని ఉంది, కానీ ఇంగ్లీష్లో చాలా మంచి మాట ఉందండి. He lavished his grace upon us. He lavished. Lavish అంటే అర్థం ఏంటండి? పిల్లోడు ఉన్నాడు, రోడ్డు మీద ఒకడు పోతున్నాడు, బిచ్చగా చాలా పేద పిల్లవాడు. అక్కడ నిలబడి బొమ్మల షాప్ కనబడితే బొమ్మలు చూస్తున్నాడు. ఒక ఆయన వచ్చాడు, ఏం కావాలరా నీకు అని. ఈ బొమ్మ కావాలి సార్. లోపల తీసుకెళ్ళాడు. అబ్బా, వందల కొద్ది వెరైటీస్, కొన్ని వేల బొమ్మలు ఉన్నాయి, రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఏమండి, 3 ఇంచెస్ బొమ్మ నుంచి ఏమండి 10 feet బొమ్మల వరకు ఉన్నాయండి. 10 అడుగుల బొమ్మల వరకు ఉన్నాయి. పెద్ద పెద్ద కార్లు పిల్లలు నడుపుకుని. అబ్బా బాబా బాబా, వీడు ఏమడిగాడండి? ఇంత బొమ్మ అడిగాడు. ఈ వ్యక్తి లోపలికి తీసుకెళ్ళి, అరే ఈ బొమ్మ కాదురా, ఈ షాప్లో ఉన్నవన్నీ నీకు ఇచ్చేస్తున్నా, కొనిస్తున్నా, నేను తీసుకుపో. నువ్వు తీసుకెళ్ళడానికి నేను లారీ నేనే ఇస్తాను, అన్నీ వేసుకెళ్ళిపో, నేను పే చేస్తాను. అవసరమైన దానికన్నా చాలా 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 ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే భరించలేనంత ఎక్కువ. దట్ ఈస్ కాల్డ్ లావిష్. అది లావిష్.
గాడ్ లావిష్డ్ హిస్ గ్రేస్ అపాన్ us. అందుకే పైన అన్నాడు, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, కృపా మహదైశ్వర్యము ఆయన విస్తరింపచేసెను. 11వ వచనంలో కూడా అంటాడు, ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలగ చెయ్యవలెనని, తన మహిమకు కీర్తి కలగ చెయ్యవలెనని కృప, ఆ కృపా మహిమకు, కృపకు మనము కీర్తి తేవాలని అన్ని మాటలు మనకు కనపడతా ఉంటాయి. గ్రేస్ ఏంటండి? కృప అంటే ఏమిటి? కృప అంటే ఏమిటి? నేను ఎరిక్ లూడీ అనే ఒక వ్యక్తిది విన్నాను కృప గురించి, ఇంకా ఎవరో చెప్తుంటే. అయితే అదంతా నేను చెప్పను, కానీ ఆయన లైన్ నేను తీసుకొని మీకు చెప్తున్నాను, మీకు అర్థం కావడం కొరకు. కృప అంటే దయ. కృప అంటే దయ. అంటే మనం దేనికి తగము, దయ చూపిస్తాం. దయ ఎవరికండి? చేతగాని వాడికి, బలహీనుడికి, లేనివాడికి దయ. కృప అంటే దయ. కానీ కృప దయ కంటే ఎక్కువ. కృప అంటే కనికరం. కనికరం అంటే ఏంటి? ఎవరికైనా శిక్ష ఉంటే ఆ శిక్షను మాఫీ చేయడం, ఎవరికైనా వ్యాధి వస్తే దాన్ని బాగు చేయడం, అది కనికరం. కృప అంటే కనికరం. కృప అంటే కనికరము కంటే ఎక్కువ. మోర్ దాన్ కైండ్నెస్, మోర్ దాన్ మెర్సీ. కృప అంటే సిలువలో మన కొరకు ఒక గొప్ప చారిత్రక సంఘటన జరగడం. గ్రేస్ ఈజ్ అన్ హిస్టారికల్ ఈవెంట్ ఆన్ క్రాస్, బట్ గ్రేస్ ఈజ్ మోర్ దాన్ దట్. కృప ఆ సంఘటన కన్నా ఎక్కువ. కృప అంటే దేవుడు మనకు దత్తపుత్రత్వాన్ని ఇవ్వడం, కానీ కృప దానికంటే ఎక్కువ. కృప అంటే దేవుడు మనల్ని నరకం తీసేసి నిత్యత్వము పరలోకములో ఆయనతో కూడా ఉంచుకోవడం దేవుని కృప అంటే. బట్ కృప దానికంటే ఎక్కువ. ఏమిటి కృప అంటే? కృప అంటే యేసు క్రీస్తు ప్రభువే. గ్రేస్ మీన్స్ ద జీసస్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ గ్రేస్. అదండి కృప అంటే. కృప అంటే ఇవన్నీ కృపనే, కానీ వీటన్నిటికంటే మించినది ఏమిటి? యేసు ప్రభువే దేవుని యొక్క కృప. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఏమండి, రోమా పత్రికలో I will read those verses. రోమా పత్రిక 5వ అధ్యాయం. ఇంగ్లీషులో తెలుగులో రెండు నేను చెప్తాను. 5వ అధ్యాయం. ఇక్కడ ఆదాము నుండి వచ్చినటువంటి పాపము, ఆదాము నుంచి వచ్చినటువంటి శిక్షణ గురించి మాట్లాడుతూ, అలాగే యేసుప్రభు ద్వారా కలిగిన దయ, కృప, జీవము, వీటి గురించి మాట్లాడుతూ ఈ వ్యత్యాసాన్ని మాట్లాడతాడు 5వ అధ్యాయం అంతా కూడా. ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. 5వ అధ్యాయము 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు, కృపచేతనైన దానము, దేవుని కృప. 3 సార్లు కృపావరము, దేవుని కృప, యేసు క్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానము. ఇంగ్లీష్లో ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. బాగా గమనించండి, కృప, గ్రేస్. ఇక్కడ ఏమంటాడంటే 17వ వచనం. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారాని ఏలిన ఎడన కృపా బాహుళ్యము వలన. పైన 15వ వచనంలో ఏమన్నాడండి? కృప అన్నాడు. 17వ వచనానికి వచ్చేదాక ఏమన్నాడు? కృపా బాహుళ్యము అన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే
ఇంగ్లీష్ బైబిల్ చక్కగా ఉంది. గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అంటాడు. 17వ వచనానికి వచ్చేసరికి అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అంటాడు. గ్రేస్, అబండెన్స్ ఆఫ్ గ్రేస్. బాగా వినండి. గ్రేస్, అబండెన్స్ ఆఫ్ గ్రేస్. కృప, కృపా బాహుళ్యము. నౌ కమింగ్ టు ద వర్స్ 21. 5వ అధ్యాయం 21వ వచనానికి వచ్చినట్లయితే, కృప అపరిమితముగా విస్తరించెను. అపరిమితమైన కృప. సో 3 మాటలు: కృప, కృపా బాహుళ్యము, అపరిమితమైన కృప. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది: గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్, అబండెన్స్ ఆఫ్ గ్రేస్. 3వ మాట ఏంటో తెలుసండి? గ్రేస్ డిడ్ మచ్ మోర్ అబండెన్స్. గ్రేస్, అబండెంట్ గ్రేస్, మచ్ మోర్ అబండెన్స్. అసలు మచ్ మోర్ ఏంటండి? ఇంగ్లీష్ మాట ఇది. మోర్, మచ్ మోర్. బా, పాపం ఎక్కడ విస్తరించెనో. అందుకే అవర్ సిన్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ద సిన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ వేర్ ఏమంటే మ్యాచెస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను భూమి మీద ఉన్నానండి, బాగా వినండి. ఈ భూమి మీద నుండి నేను పారిపోవాలనుకున్నాను, బాగా అర్థం చేసుకోండి. సో ఐ స్టార్టెడ్ రన్నింగ్. భూమిని దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను. అవుతుందా? అవుతుందండి? అవ్వదు. మై సిన్ కెనాట్ గో బియాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మై సిన్ కెనాట్ గో బియాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను దాటి మన పాపం పోలేదండి. మచ్ మోర్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. అందుకంటాడు కృపా మహదైశ్వర్యమును బట్టి. వాట్ ఎ గ్రేస్ వీ హ్యావ్. మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. పాపము విస్తరించే కొద్దీ కృప విస్తరించింది. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు అర్థం కావడానికి. 2+2 క్విక్, త్వరగా చెప్పాలి మీరు. 4. 2+2+2 6. 2+2+2+2 8. 2+2+2+2+2 10. ప్లస్ ఇంకొక 2, ప్లస్ ఇంకొక 2, ప్లస్ ఇంకొక 2, ప్లస్ ఇంకొక 2, ప్లస్ ఇంకొక 2 20. ఓకే. 2 × 2 4. ఇప్పుడు వచ్చిందిరా, చెప్పండి. 2 × 2 2 × 2 × 2 2 × 2 × 2 త్వరగా. అంతమంది మ్యాథమెటిక్స్ స్టూడెంట్లు, ఇంజనీర్లు, చెప్పండి. 8. 2 × 2 × 2 × 2 16 కదా. ఇందాక 2+2+2 8. ఇప్పుడు ఇంకొక × 2 32. ఇందాక 10. ఇప్పుడు ఇంకొక 2, ఇంకొక 2 128. ఇంకొక 2 256. ఇంకొక 2 612. ఇంకొక 2 1200 చిల్లర. ప్లస్ ప్లస్ పెట్టుకుంటే 10 2 కలిపితే 20. కెన్ యూ ఇమాజిన్ హౌ ద గ్రేస్ ఇస్? అంటే పాపం విస్తరించే కొద్దీ కృప అమితంగా విస్తరించింది. నోవేర్ ఎ మ్యాచ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆవగింజంత మురికి ఉందనుకోండి. అక్కడ ఎంత ఉందండి? ఆవగింజంత మురికి ఉంది. ఎన్ని నీళ్ళు కావాలి దాన్ని కొట్టడానికి? ఒక గ్లాస్ నీళ్ళతో కొడితే వెళ్ళిపోతుంది. 2 ఆవగింజలు ఉన్నాయనుకోండి, ఎన్ని నీళ్ళు కావాలి? అదే గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. కానీ నేను ఏం చేశానంటే మగ్గుతో కొట్టాను. ఇప్పుడు 3 ఆవగింజలు ఉన్నాయి, బకెట్తో కొట్టా. అవసరమా? అదే మగ్గు సరిపోతుంది. 4 ఆవగింజలు ఉన్నాయి. ఈసారి ఏం చేశానో తెలుసండి? ఫైర్ ఇంజన్ అని పిలుచుకొచ్చి నీళ్ళు కొట్టాను 4 ఆవగింజలకి. ఇప్పుడు 5 ఆవగింజలు వచ్చినాయి. ఈసారి ఏం చేశాను తెలుసా? సునామీ తెప్పించి కొట్టాను. ఏబుల్ టు అండర్స్టాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్? Are you able to understand the grace of God?
దేవుని కృపా మహదైశ్వర్యము. అవర్ సిన్ నో వేర్ మ్యాచెస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రియులారా, ఆ కృపా మహదైశ్వర్యము బట్టి ఆ ప్రియుడు మన కొరకు వచ్చాడు. ఆ ప్రియుని రక్తము ద్వారా మనకు విమోచన, మన అపరాధములకు క్షమాపణ. మరొక మాట ఉంది, ఏంటో తెలుసు అది? కాలము సంపూర్ణమైనప్పుడు 9వ వచనం, జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన కొరకు విస్తరింపజేసెను. హీ లావిష్డ్ గ్రేస్ అపాన్ us so that we may understand the plan and the purpose of God according to his will. ఇది వచ్చే వారము అర్థం చేసుకుందాం. దేవుని యొక్క కృప మహదైశ్వర్యం ఎంత గొప్పదో. అందుకేనండి రక్షణ పొందడము చాలా సులభం. చాలామంది భయపడుతున్నారు, నేను రక్షించబడితే మళ్ళీ పాపంలో పడిపోతానేమో. ఐ టెల్ యూ, యువర్ సిన్ నోవేర్ మ్యాచెస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఫస్ట్ కమ్ టు గెట్ ఇట్ టు ద గ్రేస్ ఫాస్ట్. ఏమండి, ముందు కృపలోనికి వచ్చాయి, అప్పుడు అర్థమవుతుంది నీకు. నువ్వు కృప బయట ఉండి ఏం మాట్లాడుతున్నావంటే, అమ్మో నేను పడిపోతానేమో. హూ కేర్స్? నువ్వు పడిపోవా, హూ కేర్స్? కమ్ ఇన్ టు ద గ్రేస్ అండ్ సీ వాట్ గ్రేస్ క్యాన్ డూ ఇన్ యువర్ లైఫ్. కృపలోనికి వచ్చిన తర్వాత ఆ కృప నీ జీవితంలో ఏమి చెయ్యగలదో నువ్వు అర్థం చేసుకుంటావు. కమ్ ఇన్ టు ద గ్రేస్. ఎవరైనా పడిపోయి ఉంటే, అయ్యో ఇక నేను లేవలేను, ఇక నేను పరిగెత్తలేను, నేను అలసిపోయాను అనుకుంటున్నావా? నువ్వు భూమిని దాటి పరిగెత్తలేవు. దేవుని కృపను దాటి నువ్వేం పాపం చేయలేవు. నీ పాపము దేవుని కృపకు మ్యాచ్ కాదు. కమ్ ఇన్ టు గ్రేస్. కృపలోనికి వచ్చాయి అండ్ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ద గ్రేస్. ఎంజాయ్ ద పవర్ ఆఫ్ ద గ్రేస్. దేవుని యొక్క కృపా ఫలాన్ని, దేవుని యొక్క కృపా శక్తిని అనుభవించు. ఇదే మొదటి అధ్యాయం ఆఖరిలో చెప్తాడు పునరుద్ధాన శక్తి. దాని గురించి అప్పుడు ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయంలో. వెయిట్ ఫర్ దాట్. ప్రార్థన చేసుకుందాం.